అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీలో రాత్రి ప్రమాదం జరిగింది. విషవాయువులు లీకేజీ కారణంగా ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ముగ్గురు కార్మికులు విషవాయువులను పీల్చి అస్వస్థతకు గురికాక వారిలో చంద్రశేఖర్ కుమార్ మృతి చెందారు. మరో కార్మికుడు షీలానగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద తనిఖీ చేస్తున్న సమయంలో విషవాయువులు విడుదలయ్యాయని ప్రాథమికంగా నిర్ధారించారు. పరవాడ సిఐ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీలో రాత్రి ప్రమాదం జరిగింది. విషవాయువులు లీకేజ్ కారణంగా ఇద్దరు కార్మికులు మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు ఫార్మాసిటీలో ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి, అసలు అధికారులు ఏం చెప్తున్నారు? ప్రజెంట్ ఈ ఫార్మాసిటీలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్ఎస్ ఫార్మాలో విషవాయువు లీక్ అయిన ఘటనకు సంబంధించి ఇద్దరు కార్మికులు అయితే మృతి చెందారు. మరొక కార్మికుడు పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖలో ఉన్నటువంటి కిమ్స్ ఐకాన్ కి అయితే తరలించి మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ తెల్లవారుజామున ఇంచుమించుగా 4 గంటల ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం అయితే సంభవించినట్లు అక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఒక్కసారిగా ట్యాంక్ లో నుంచి గ్యాస్ ట్యాంక్ లో నుంచి ఆ గ్యాస్ లీక్ అయినటువంటి నేపథ్యంలో ఆ విషవాయువును పీల్చి ఇద్దరు కార్మికులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని అయితే వైద్యం కోసం తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే తరచూ ఈ ఫార్మాసిటీలో అటు పరవాడ ఫార్మాసిటీ అదేవిధంగా అచ్యుతాపురం ఫార్మాసిటీల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నా కూడా అది యాజమాన్యాల్లో దీన్ని సేఫ్టీ ప్రికాషన్స్ పాటించే విషయంలో ఎక్కడ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇద్దరు కార్మికులు చనిపోయినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులైతే ప్రస్తుతం ఆందోళన దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందుగా అసలు ఆ యాజమాన్యాలు కూడా ఈ ప్రమాదం జరిగిన కుటుంబ సభ్యులకి ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వలేదని మనకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్మిక నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ ప్రమాదం సంభవించిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళకి విషవాయు వ్యాప్తి చెందకుండా కార్మికులు కొంత జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. కాకపోతే సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సేఫ్టీ వస్తువులు ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రమాదం ఖర్చు సంభవిస్తున్నాయని అధికారులు అయితే అక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు.